చతుర్విశంసః సర్గః తతః సీతాముపాగమ్య రాక్షస్యో వికృతాననాః పరుషం పురుషా నార్య ఉచుస్తాం వాక్యమప్రియం. తర్వాత క్రూర స్వభావము కల వికృతమైన ముఖాలతో ఉన్నటువంటి భయంకరంగా ఉన్న రాక్షస స్త్రీలు సీతకు దగ్గరగా వచ్చి పరుషంగా అప్రియమైన మాటలు ఇలా పలికారు. కిం త్వమంతఃపురే సీతే సర్వభూత మనోహరే మహర్షశయనోపేతే నవాసమనుమన్యసే. ఓ సీత, రావణాంతఃపురము అందరికీ మనోహరమైనది, శ్రేష్టములైన శయనాలతో అలంకరింపబడినది. అలాంటి అంతఃపురంలో నివసించటానికి నువ్వు ఎలా అంగీకరించటం లేదు? మానుషీ మానుషస్యైవ భార్యాత్వం బహుమన్యసే ప్రత్యాహర మనోరామ్నా త్వం జాతు భవిష్యసి. నీవు మనిషి స్త్రీ అవటం చేత మనుషుని భార్యగా ఉండటమే గొప్ప అని అనుకుంటున్నావు. ఇంకా రాముని నుండి నీ మనస్సును మరల్చుకో. అలా కాకపోతే నీవు ఎన్నటికీ జీవించలేవు. త్రైలోక్యవసుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారాముపసంగమ్య విహరస్య యథాసుఖం. రాక్షసరాజైన రావణుడు 3 లోకాల ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నవాడు. అతని భర్తగా చేరి సుఖంగా జీవించు. మానుషీ మానుషం తం తు రామమిచ్చసి శోభనే రాజ్యాద్భ్రష్ట మసిద్ధార్థం విక్లబం త్వమనిందితే. మంగళప్రదురాలవు దోషరహితురాలవు అయినటువంటి ఓ సీత, మనుష్య స్త్రీ అవటం చేత నీవు మనుషుడైన రాముణ్ణే కావాలని కోరుకుంటున్నావు. అతను రాజ్యభ్రష్టుడు, ఏ కార్యాలని సాధించలేనివాడు, కష్టాలలో బాధపడుతున్నటువంటి వాడు. రాక్షసీనాం వచశ్రుత్వా సీతా పద్మనిభేక్షణ నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యామిదం వచనమబ్రవీత్. పద్మముల వంటి నేత్రములు కల సీత రాక్షస్త్రీల మాటలు విని కన్నీళ్లు నిండిన కన్నులతో ఇలాగా పలికింది. యదిదం లోక విద్విష్టా ముదాహరథ సంగతాః నైతన్మనసి వాక్యం మే కిల్భిషం ప్రతిభాతివః. మీరందరూ కలిసి నాతో ఒకరు నిందించే మాటలు మాట్లాడుతున్నారు. ఇవి పాపపు మాటలని మీకు తెలియటం లేదా? నమానుషీ రాక్షసస్య భార్య భవితుమర్హతి కామం కాధత మాం సర్వాన కరిష్యామి ఓ వచః. స్త్రీ రాక్షసునకు భార్య అవటం యుక్తం కాదు. మీరందరూ కలిసి నన్ను చంపి తినివేసినా సరే మీరు చెప్పినట్లు మాత్రం నేను చెయ్యను. దీనో వా రాజ్యహీనో వా యో మే భర్త సమే గురుః తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువత్సల. దీనుడైన రాజ్యభ్రష్టుడైన నా భర్తయే నాకు పూజ్యుడు. సువత్సల సూర్యుని యందు అనురాగంతో ఎలా ఉంటుందో అలాగే నేను ఎల్లప్పుడూ నా భర్త అయిన శ్రీరాముని యందే అనురాగంతో ఉంటాను. యథాశచీ మహాభాగా శక్రం సముపతిష్టతి అరుంధతి వసిష్టం చ రోహిణీ శశినం యథా లోపాముద్రా యథాగస్త్యం సుకన్యా చ వనం యథా సావిత్రిం సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా. మహాభాగ్యవంతురాలైన శచీదేవి దేవేంద్రుని వలె, అరుంధతి వశిష్ఠుని వలె, రోహిణి చంద్రుని వలె, లోపాముద్ర అగస్త్యుని వలె, సుకన్య చవనుని వలె, సావిత్రి సత్యవంతుని వలె, శ్రీమతి కపుని వలె సౌదాసం మదయంతీవ కేసిని సగరం యథా నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రత తథామిక్ష్వాకు వరం రామం పతిమనువ్రత. మదయంతి సౌదాసుని వలె, కేసిని సగరుని వలె, భీమపుత్రి అయిన దమయంతి నలుని వలె నేను ఇక్ష్వాకు వంశులలో శ్రేష్ఠుడైన రాముడినే అనుసరించేటువంటి దానిని. సీతాయా వచనం శ్రుత్వా రాక్షసః క్రోధముర్జితాః భర్సయంతి స్మ పరుష్యైర్వాక్యైరావణచోదితాః. రావణుని చేత ప్రేరేపింపబడిన ఆ రాక్షస్త్రీలందరూ సీత మాటలు విని కోపంతో ఉన్నవారై పరుషాలైన
మాటలతో సీతాదేవిని భయపెట్టారు. అవలీనః స నిర్వాక్యో హనుమాన్ శింశుపాద్రుమే సీతాం తర్జయంతిస్తా రాక్షసీ రశృణోత్తుర్కపిః. వాయుపుత్రుడైన హనుమంతుడు ఏమీ మాట్లాడకుండా ఆ శింశుపా వృక్షం పైనే దాగి ఉండి సీతను భయపెడుతున్న ఆ రాక్షస్త్రీల మాటలు వింటున్నాడు. తామభిక్రమ్య సంక్రుద్ధ వేపమానాం సమంతతః భృశం సంలిహుర్దీప్తాన్ ప్రలంబాన్ దశనచ్చదాన్. ఆ రాక్షస్త్రీలు వణికిపోతున్న సీతను నలుమూలల నుంచి చుట్టుముట్టి కోపంతో వేలాడుతున్న ఎర్రని తమ పెదవులను నాక్కుంటూ సీతను చంపి తినివేద్దామా అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. ఊచుచ్చ పరమక్రుద్ధాః ప్రగృహ్యాసు పరస్వధాన్ నేయమర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం. వాళ్ళు చాలా కోపంతో వెంటనే గండగ్రొడ్డళ్ళు చేత్తో పట్టుకొని ఇలా అన్నారు, ఈమె రాక్షసరాజైన రావణునకు భార్య అవటానికి అస్సలు తగదు. సాభర్ష్యమానా భీమాభిరాక్షసీర్భిర్వరాననా సభాశ్వమపసర్పంతి శింశుపాం తాముపాగమత్. భయంకరమైన ఆ రాక్షస్త్రీలు భయపెట్టుతుండగా సుందరమైన ముఖం కల సీత కన్నీళ్లు కారుస్తూ అక్కడి నుండి దూరంగా పోయి ఆ శింశుపా వృక్షం వైపు వెళ్ళిపోయింది. తతస్తాం శింశుపాం సీత రాక్షసీభిః సమావృత అభిగమ్య విశాలాక్షి తస్థౌ శోక పరిప్లుత. తరువాత విశాలమైనటువంటి కన్నులు గల సీతాదేవి శింశుపా వృక్షం దగ్గరికి చేరి అక్కడ రాక్షస్త్రీలు చుట్టుముట్టగా దుఃఖంతో నిలిచింది. తాం కృశాం దీనవదనాం మలినాంబరధారిణీం భర్సయాం చక్రిరే సీతాం రాక్షస్యాస్తాః సమంతతః. కృషించిన దీనమైన ముఖంతో మలినమైన వస్త్రాలను ధరించి ఉన్న ఆ సీతను ఆ రాక్షస్త్రీలు చుట్టూ చేరి భయపెడుతున్నారు. తతస్తాం వినతా నామ రాక్షసీ భీమదర్శనా అబ్రవీత్ కుపితాకారా కరాళ నిన్నతోదరి. తర్వాత చూసేవారికి భయం కలిగించే వినత అనేటువంటి రాక్షసి ఇలా అంది. ఆమె దేహం వంకర టెంకరగా ఉంది. ఆమె కోపంతో నిండి ఉంది. ఆమె పొట్ట లోతుకుపోయి కూడా ఉంది. సీతే పర్యాప్త మేతావద్భర్తుః స్నేహో నిదర్శితః సర్వత్రాతికృతం భద్రే వ్యసనాయోపకల్పతే. సీత, నీ భర్తపై నీవింతవరకు చూపిన ప్రేమ చాలు. ఓ మంగళప్రదురాల, ఏ విషయంలోనైనా అతి చేస్తే అది కష్టాలకు దారి తీస్తుంది. పరితుష్టాస్మి భద్రం తే మానుషస్తే కృతో విధిః మమాపి తు వచః పథ్యం భ్రువంత్యాః కురు మైథిలీ. ఓ సీత, ఒక మనుష్య స్త్రీ చేయవలసిన ధర్మాన్ని నిర్వర్తించావు. చాలా సంతోషం. నీకు క్షేమం అవుగాక. నేను చెప్తున్న హితవాక్యాన్ని విను, అలా ఆచరించు. రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం విక్రాంతం రూపవంతం చ సురేశమివ వాసవం దక్షిణం త్యాగశీలం చ సర్వస్య ప్రియదర్శనం. సకల రాక్షసులకు ప్రభు అయిన రావణుని భర్తగా పొందు. అతడు పరాక్రమవంతుడు, శౌర్యవంతుడు, దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుని వంటివాడు, నేర్పు కలవాడు, త్యాగశీలం కలవాడు, చూసేవారందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. మానుషం కృపణం రామం త్యక్త్వా రావణమాశ్రయ దివ్యాంగరాగ వైదేహి దివ్యాభరణభూషిత అద్య ప్రభృతి సర్వేషాం లోకానామీశ్వరీ భవ. సీత, మానవుడు దీనుడు అయిన రాముని విడిచిపెట్టి రావణాసురుణ్ణి ఆశ్రయించినట్లయితే నేటి నుండి దివ్యములైన అలంకారాల్ని ధరించుకోవచ్చు. లోకాలకు ప్రభు అయినటువంటి అతనికి నువ్వు రాణి అవ్వచ్చు. అగ్నేః స్వాహ యథా దేవి సచీవేంద్రస్య శోభనే కిం తే రామేణ వైదేహి కృపణేన గతాయుష
మంగళప్రదురాలమైన సీత అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవిలాగా, ఇంద్రుని భార్య అయిన శచీదేవిలాగా లోకాధీశురాలవు అవు. దీనుడైన రామునితో నీకేమిటి ప్రయోజనం? అతని ఆయుర్దాయం ఇహ తీరిపోయింది. ఏతదుక్తం చ మే వాక్యం యది త్వం న కరిష్యపి అస్మిన్ ముహూర్తే సర్వాస్త్వాం భక్షయిష్యామహే వయం. నేను చెప్పినట్లు నువ్వు చేయకపోతే మేమందరం కలిసి ఈ క్షణంలోనే నిన్ను చంపేసి తినేస్తాము. అన్యాతు వికటానామలంబమాన పయోధరా అబ్రవీత్ కుపితా సీతాం ముష్టిమధ్యమ్య గర్జతి. వేలాడుతున్న స్థానాలు గల వికట అనే మరొక రాక్షసి కోపంతో పిడికిలి ఎత్తి గర్జిస్తూ సీతతో ఈ విధంగా పలికింది. బహూన్యప్రియరూపాణి వచనాని సుదుర్మతే అనుకోశాన్ మృదుత్వాచ్చ సోఢాని తవ మైథిలి. చాలా చెడ్డబుద్ధి గల సీత, నీవు చాలా అప్రియంగా ఎన్ని పలికినా నీపై జాలి వలన మెత్తదనం చూపించి ఇంతవరకు మేము సహించాము. నచ నః కురుషే వాక్యం హితం కాల పురస్కృతం అనీతాసి సముద్రస్య రమంజైర్దురాసదం రావణాంతఃపురం ఘోరం ప్రవిష్టా చాసి మైథిలి. సీత, కాలానుగుణంగా మేము చెప్పే మంచి వాక్యాలను నువ్వు వింటలేదు. ఇతరులెవరు చేరని సముద్రపు యువతల ఒడ్డుకి తీసుకొని వచ్చి నిన్ను భయంకరమైన రావణాంతపురంలో ఉంచారు. రావణస్య గృహే రుద్ధామస్మాభిస్తు సురక్షితాం నత్వాం శక్తః పరిత్రాతుమసి సాక్షాత్ పురంధరః. రావణుని గృహంలో బంధితురాలవైన నువ్వు మా చేత రక్షింపబడుతున్నావు. నిన్ను రక్షించటానికి సాక్షాత్తు దేవేంద్రునికి కూడా శక్యం కాదు. కురుష్వహితవాదిన్యా వచనం మమ మైథిలి అలమశ్రుప్రపాతేన త్యజశోకమనర్థకం. సీత, నేను చెప్పుతున్న ఈ మంచి మాటలు విని ఆ ప్రకారంగా చేయి. కన్నీళ్లు కార్చకు, వ్యర్థమైన దుఃఖాన్ని విడిచిపెట్టు. భజ ప్రీతిం చ హర్షం చ త్యజ్యైతాం నిత్యదైన్యతాం సీతే రాక్షసరాజేన సహ క్రీడ యథా సుఖం. సీత, ప్రేమతోనూ సంతోషంతోనూ ఉండు. ఈ నిత్యదైన్యాన్ని విడిచిపెట్టు. రావణుతో కలిసి సుఖంగా ఆనందంగా క్రీడించు. జానాసి హి యథా భీరు స్త్రీణాం యౌవనమధ్రువం యావన్నతే వ్యతిక్రామే తావత్ సుఖమవాప్నుహి. భయస్వభావం గల ఓ సీత, స్త్రీల యవ్వనం స్థిరంగా ఉండదు. ఈ విషయం నీకు తెలుసు కదా. నీ యవ్వనం గడిచిపోవటానికి ముందుగానే సుఖాన్ని అనుభవించు. ఉద్యానాని చ రమ్యాణి పర్వతోపవనాని చ సహ రాక్షసరాజేన చరత్వం మదిరేక్షణే. మత్తు కలిగించు చూపులు గల ఓ సీత, నీవు రావణుతో కలిసి రమ్యాలైన ఉద్యానవనాల్లోనూ పర్వతాల్లోనూ వాటిల్లో విహరించు, హాయిగా జీవించు. స్త్రీ సహస్రాణి తే సప్తవసేస్తాస్యంతి సుందరి రావణం భజ భర్తారం భర్తారం సర్వరాక్షసాం. ఓ సుందరి, సకల రాక్షసులకు ప్రభు అయిన రావణ్ణి భర్తగా అంగీకరించు. అలా చేస్తే 7,000 మంది స్త్రీలు నీ చెప్పు చేతల్లో ఉంటారు. ఉత్పాట్య వాతే హృదయం భక్షయిష్యామి మైథిలి యది మే వ్యాహృతం వాక్యం నా యథావత్ కరిష్యసి. ఓ సీత, నీవు నా మాట ప్రకారం చేయకపోతే నీ గుండెను చీల్చి తినేస్తాను. తతచ్చ చండోదరీ నామ రాక్షసీ క్రోధముర్జితా భ్రామయంతి మహచ్చూలమిదం వచనమబ్రవీత్. తర్వాత చండోదరి అనే రాక్షసి చాలా కోపంతో పెద్ద శూలాన్ని తిప్పుతూ ఇలా పలికింది. ఇమాం హరిణలోలాక్షీం త్రాస్కోత్తమిష్పయోధరం రావణేన హృతాం దృష్ట్వా దౌహృదో మే మహానభూత్. లేడి కళ్ళల్లా చంచలమైన కన్నులతో, భయంతో కదులుతున్న స్తనాలతో
ఉన్న సీతను రావణుడు అపహరించి తీసుకొని వచ్చినప్పుడు ఈమెను చూడగానే నాకు ఒక కోరిక కలిగింది. యకృత్ప్లీహమథోత్పీడం హృదయం చ సబంధనం అంత్రాణ్యపి తథా శీర్షం ఖాదేయమితి మే మతి. ఈమె గుండెకాయ దగ్గర ఉండే యకృత్తు, ప్లీహము, ఉత్పీడము అను మాంసాలను బంధనంతో సహా గుండెకాయను, పేగులను, శిరస్సును తినేయాలని కోరిక నాకు ఉన్నది. తతస్థు ప్రఘసా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ కంఠమస్యానుశంసాయాః పీడయామా కిమాస్యతే. పిమ్మట ప్రఘసను రాక్షసిలా అంది, క్రూరురాలైన ఈ సీత కంఠాన్ని నిలిపివేస్తాను. ఎందుకు ఈ విధంగా ఊరుకొని కూర్చొని ఉండటం? నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీ సా మృతేతిహ నాత్ర కచ్చన్న సందేహ ఖాదతేతి సవక్ష్యతి. తర్వాత ఆ మనుష్య స్త్రీ మరణించిందని నేను రాజుతో చెప్పేస్తాను. అప్పుడు రాజు మీరు తినేయండి అని చెప్తాడు. తతస్త్వజాముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ విశస్యే మాం తతః సర్వాః సమాన్ కురుత పీలుకాన్. తర్వాత అజాముఖి అనే మరొక రాక్షసిలా అంది, ఈమెను చంపేసి సమానములైన మాంసపు ముక్కలుగా చెయ్యండి. విభజామ తతః సర్వా వివాదో మేన రోచతే పేయమానీయతాం క్షిప్రం లేహ్యముచ్చావచం బహు. తర్వాత మనందరం సమానంగా పంచుకుందాం. ఎక్కువ తక్కువ అనే వివాదం నాకు ఇష్టం లేదు. వెంటనే మద్యము, అనేక విధాలైన లేహ్య పదార్థాలని తీసుకొని రండి. తతః శూర్పణఖా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ అజాముఖ్య యదుక్తం హి తదేవ మమ రోచతే. తర్వాత శూర్పణఖ అను రాక్షసి ఇలా అంది, అజాముఖి చెప్పినట్లే చేయటం నాకు చాలా ఇష్టంగా ఉంది. సురాచానీయతాం క్షిప్రం సర్వశోక వినాశిని మానుషం మాంస మాస్వాద్య నృత్యామోథ నిగుంబిలాం. సకల శోకాలను నశింపచేసి మద్యం కూడా వెంటనే తీసుకొని రండి. మనుష్య మాంసం తిన్న తర్వాత నికుంబులాదేవికి ఇష్టమైన నృత్యాన్ని చేద్దాము. ఏవం సంభర్తస్య మానాసా సీతాసురసుతోపమా రాక్షసీభిః సుఘోరాభిర్ధైర్యముత్సృజ్య రోదితి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 24 సర్గః. భయంకరములైన రాక్షస స్త్రీలు ఈ విధంగా భయపడుతుండగా దేవకన్యతో సమానురాలైనటువంటి రాముని భార్య సీత ధైర్యం కోల్పోయి ఏడుస్తూ ఉన్నది.